హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యదేవేభ్యో నమః, ఋషిభ్యో నమః. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, నీకు ఇంతకుముందు చెప్పాను, 11, 12 తేదీల్లో దీక్షలు ఉంటాయి. ఆ దీక్షల కొరకు ఈ గ్రంథము పూర్తి కావాలనే దృఢ సంకల్పంలో ఉన్నాను. ఇద్దరితో రాయిస్తూ ఉన్నాను. మీరల్లా కోరుకుంటుండేది ఆ గ్రంథం ముందుకు రావాలి, అది వెలవడాలి, చూడాలి. మరి దానికి ఈ యూట్యూబ్ ప్రసంగానికి పొత్తు కుదరకుండా ఉంది. దాన్ని ఒక 2 శిష్యులు పెట్టి, ఓ శిష్యుడు 4 గంటలు, ఓ శిష్యుడు 4 గంటలు చేసినా వాళ్ళకు డిక్టేట్ చేయగలుగుతున్నా, రహస్యాలు భేదించగలుగుతున్నా, బుర్ర పనిచేస్తుంది. అందుకని తాత్కాలికంగా ఈ ఒక్కరోజు 15 అవుతాయి ప్రసంగాలు చేసి ఇక్కడికి విరమిస్తున్నాను. నేను వాళ్లకు దీక్ష ఇచ్చి సమగ్రమైన శ్రీ విద్య సూక్ష్మ రూపంగా అందించి వారిని ఒక దీక్షా పరులుగా చేసి పాదుకా పట్టాభిషేకం చేసి వారికి అనంతరం దీక్షానామం ఇచ్చి, పాపం ఎక్కడి నుంచో వస్తున్నారు, అమెరికా నుంచి ఒకరు, కెనడా నుంచి ఒకరు వస్తున్నారు కనుక ఇంకా ఇక్కడ మన దేశీయుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనుల, వారిని తృప్తిపరిచి పంపాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక తాత్కాలికంగా ఓ 10 రోజులు యూట్యూబ్కు విశ్రాంతి ఇస్తున్నాను. తదుపరి చూసుకుందాం. ఓం తత్సత్. నిన్న మనం ఐ అంటే కూడా పూర్ణానుస్వారం లేకుండా మహాసరస్వతి మనకు అనుగ్రహించింది అని చెప్పాను. ఆ ఈ అని కూడా చెప్తే కూడా తత్ప్రభావంతో కుబేరుడు కాగలిగాడు అని కూడా చెప్పాను. ఇంకా క్లీంకారాన్ని గురించి మీకు ఇంతకుముందు తెలియజేశాను. అయ్యా, ఐం క్లీంకే మనకు దేవీ భాగవతంలో దొరుకుతున్నాయి. ఎక్కడైనా మీరు మిగతా వాటికి హ్రీంకారానికి కానీ, శ్రీంకారానికి కానీ, సౌకు కానీ కథలు దొరికితే పలాని చోట ఉన్నాయని తెలియజేస్తే చాలు. పలాని పురాణంలోనూ తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రము నేను స్వీకరిస్తాను. వారి కృతజ్ఞత కూడా తెలియజేసుకుంటాను. నాకంత పరిశీలించే ఓపిక కానీ, మరి మానసిక శక్తి కానీ వయస్సు పైబడుతున్న కొలది కష్టంగా ఉంది. అందుకని ఈరోజు క్లీంకారానికి సంబంధించిన కథతో ముగిస్తూ ఉన్నా, చూస్తాము. అందుకయ్యే హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం, సౌక్లీం కళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలం వందే పుస్తక పాశమంకుశగద ధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాంగౌరీం త్రిపురాం పరాత్పరకళాం
శ్రీచక్ర సంచారిణి. అనేక పర్యాయాలు, అనేక విద్యోపదేశ సమయాల్లో, సరస్వతి బీజాక్షర ఉపదేశ సమయాల్లో ఇంతకుముందు 10,000 జనం కూడా వచ్చేవారు. ఈ కథలు చెప్పి అవలోహం గనక ఈ కథలు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. వ్యాస భగవానుడు జననే జయంతో చెప్తున్నాడు కదా. పూర్వము ఎక్కువ కథలు నాడు దండకారణ్యం నుంచి వెళ్ళగూడ గ్రామాలు లేవు, ఆటవిక గ్రామాలు, దట్టమైన అరణ్యాలు మధ్యప్రదేశ్ నుంచి కింది వరకు. కేవలం ఆర్యావర్తం నీకు చెప్పింటాను. కాశీ అయోధ్య నగరాలు ప్రసిద్ధం. నెక్స్ట్ ఉజ్జయిని, ఇదల్లా మీద అరణ్య ప్రాంతం. అందుకై ఈ కథ కూడా అయోధ్యకు ముడిపడి ఉంది. ధ్రువసంధి అనే రాజు పాపం ప్రజారంజకంగా పాలిస్తున్నారు. అయోధ్య పాలకులు 100కి 90 మంది ధర్మ పరిపాలకులే. అతనికి 2 భార్యలు. మొదటి భార్య మనోరమ, ఉత్తమ గుణవతి. రెండో భార్య లీలావతి. ఆమె మంచిదే కానీ ఆమె తండ్రి మహాక్రూరుడు. సరే, మనోరమ లీలావతి అనే 2 భార్యలు. మరి సుదర్శనుడు లీలావతికి శత్రుజిత్ అను కుమారులు కలిగినారు. మరి 2 భార్యలన్నాం. మనోరమకు సుదర్శనుడు, లీలావతికి శత్రుజిత్. ఆమెకొకరు, ఈమెకొకరు. ఆమె జ్యేష్ఠురాలు, ఉత్తరోత్తర రాజ్యాధికారం సుదర్శనుంది. కానీ ఎక్కడ కూడా రెండో భార్యలే తగులు పెట్టేది. అసలు కైక కూడా పెట్టింది. మందరోపదేశం కాకుంటే సొంతం తెలివి ఏమైపోయింది, చచ్చిందా? రాముడు ఉండగానే వాళ్ళు రెండో భార్యలు ఎంతైనా రూపవతులు. మొదటి పిల్లలు ఏం చేసుకొని ఉంటారు, వాళ్ళకు దాసులు ఉంటారు రెండో భార్యకు. ఎక్కడా ఇదే కైక చేసిన నిర్వాకం వల్ల దశరథుడే చచ్చిపోయి. ఈ కథ కూడా దానికి సామ్యమే. నిజంగా సుదర్శనుడు ఉంటే నిజంగా మనోరమకు పుట్టిన కొడుకు దర్శించదగినవాడు. వీడికి పేరు అప్పుడే శత్రుజిత్. యుద్ధాలే వీడికి కావాలి. ఒకనాడు ధ్రువసంధి సింహముతో పోరి దాన్ని చంపి తాను చచ్చాడు. అయోధ్యరాజు అయిన ధ్రువసంధి వేటకు పోయి సింహంతో తలబడినాడు, దాన్ని చంపాడు, తను చచ్చాడు. పరలోక క్రియలు అయిపోయినాయి. తదుపరి వశిష్ఠుడు కులగురువు కాబట్టి అయోధ్యరాజులకు పెద్ద కుమారుడైన సుదర్శనునికి పట్టం కట్టదలిచాడు. ఇది విని శత్రుజిత్తు అంటే రెండో భార్య కొడుకు, వాని యొక్క మాతామహుడు, తల్లిదండ్రి అన్నమాట యుధాజిత్ అనేవాడు, వాడు ఉజ్జయిని పరిపాలించేవాడు, వచ్చాడు. మనోరమ తండ్రి వీరకేశుడు కూడా, వీరసేనుడు కూడా వచ్చారు. కళింగ ఆయన పాలిస్తున్నాడు. గొడవ జరిగింది. నీ కొడుకు సుదర్శనుడు బలహీనుడు, నీ మనవడు, మా మనవడు గట్టివాడు యుధాజిత్తు అని, శత్రుజిత్తు అని వీరసేనుడు వాడు యుధాజిత్తు కలహించారు. సరే, వారికి ఘోర యుద్ధం జరిగింది మధ్య. వీరసేనుడు మరణించాడు. అంటే మనోరమ తండ్రి
సుదర్శనుని తాత చనిపోయినాడు. దానితో భయపడి మరి పెద్ద భార్య మనోరమ, అతి సన్నిహితుడైన ఒక మంత్రి ఉన్నాడు విదరుడు అని, వాణ్ణి తీసుకొని కాశీకి వెళ్ళింది. నెక్స్ట్ పట్టణం. దొంగలు అక్కడ ఆమెను దోచుకున్నారు. ఆమె దగ్గర ఏమీ లేదు. పాపం ఆ నదీ తీరం దాటి భరద్వాజుని ఆశ్రమం చేరింది. అంటే అలహాబాదులో ఉండేది, ఇప్పుడు అలహాబాద్ త్రివేణి సంగ్రామం. ఆశ్రయం పొందింది. అక్కడ భరద్వాజుడు ఉన్నాడు. ఆయన గొప్ప మనిషి. అభయం ఇచ్చాడు. అమ్మా, నీకు జరిగిన అన్యాయం తెలుసు, నీ కొడుకే పట్టాభిషేకం చేసుకోవాల్సింది, కానీ జరిగింది అన్యాయం. వశిష్ఠుడు ఎదిరించలేకపోయాడు. నేను ఉన్నాను తండ్రిలాగా, భయం లేదు అని అభయం ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్నాడు యుధాజిత్తు, రెండో భార్య యొక్క తండ్రి. భరద్వాజ ఆశ్రమం చేరాడు. కానీ చూచాడు, ఆయన ఆశ్రయం ఇచ్చి బాగా మనోరమ కుమారుని సుదర్శనుని సాగుతున్నాడు. బ్రాహ్మణంతో వైరం పెట్టుకుంటే కార్తవీర్యుడు ఒక్కడే కాదు, హైహయ వంశమే నాశనమైంది. 21 సార్లు రాజులే తెచ్చారు. మరి కార్తవీర్యంతో పోల్చుకుంటే తానెంత? ఆ విషయం తెలుసుకొని భరద్వాజునికి నమస్కరించి, తొందరపాటుతో వచ్చాను, క్షమించు, ఆ పిల్లకాయ మాకేం చేశాడు, మరి రాజు అయ్యేది ఎప్పుడు, సైన్యం గుర్తుకునేది ఎప్పుడు, నేను వాని గురించి ఇంకా నిశ్చింతగా ఉండిపోతాను అని వెళ్ళిపోయాడు. మనోరమ శాంతించింది, వాని పీడపోయింది. ఋషికుమారుడు ఒకడు విదరుణ్ణి ఒక మంత్రి ఇచ్చాడు మనోరమ ఎంబడి. విదరుణ్ణి క్లీబా అని పిలిచాడు. క్లీబా అంటే దాదాపు ఆడవికుడే. అది సుదర్శనుడు విన్నాడు. రాజకుమారుడు, రాజ్యభ్రష్టుడైన రాజకుమారుడు. క్లీబాలో క్లీన్ తీసుకున్నాడు. క్లీన్ క్లీమ్ అని చెప్పించడం మొదలెట్టాడు. అది కామ బీజం. దాని ప్రభావంతో వేదాలు, శాస్త్రాలు, ధనుర్వేదం వాటి అంతకదే వచ్చేసాయి. ఒకనాడు జగజ్జనని సుదర్శనునికి దర్శనం కూడా ఇచ్చింది, స్తుతించాడు. దానితో అమ్మ ఏం చేసింది, ఒక ధనస్సు, కొన్ని బాణాలు ఇచ్చి, కవచం ఇచ్చి, ఓపిక పట్టు, నిన్ను రాజుని చేస్తానని అంతర్ధానమైంది. ఇక కాశీ రాజు, వీళ్ళు అయోధ్య రాజులు. కాశీరాజు బిడ్డ చాలా అందాల రాశి, సౌశల్య. ఆమె కలలో కనపడింది సుదర్శనుడికి. ఆమెకు కలలో సుదర్శనుడు అన్నాడు. అమ్మ చెప్పింది నీకు భర్త అవుతాడని కాశీరాజు బిడ్డకు. వీనికి చెప్పింది నీకు భార్య పదా అని కాశీరాజు బిడ్డ అవుతుంది. ఒకనాడు ఆమెను భరద్వాజాశ్రమంలో మునికుమారుడు, నీకు మా ఆశ్రమంలోను సుదర్శనుడు దాని రాకుమారుడు తగిన భర్త అని చెప్పి వెళ్ళిపోయారు. భరద్వాజ ఆశ్రమంలో ఉన్నటువంటి ఋషికుమారుడు కాశీకి వెళ్ళినప్పుడు, అమ్మా, మా మహర్షి యొక్క ఆశ్రమంలో ఒక రాజకుమారుడు ఉన్నాడు, చాలా రూపవంతుడు, తెలివివంతుడు, ఉపాసకుడు, అమ్మ అనుగ్రహం గలవాడు, వాడే నీకు భర్త అవుతాడని చెప్పిపోయాడు. ఒకనాడు శృంగిబేర పురాధీశుడు, శృంగిబేరమని ఒక ఆటవిక రాజ్యం, దానికి అధికారి ఈమె కథల్లా విన్నాడు, సుదర్శన్ కథ. అన్యాయం జరిగిందని పాపం ఆటవికులకు చాలా దయ, నిజంగా ధర్మపరులైన రాజులకు వాళ్ళు చాలా సహాయాలు చేశారు. 4 గుర్రాలు పుంచిన రథము
తెచ్చి కానుకగా ఇచ్చిపోయాడు. తల్లి కుమారుడు రాజైనట్లు సంతోషించారు. ఎవడో వచ్చి ఆరోగ్యుడు ఇచ్చిపోయినాడంటే. శశికళ కాశీపుత్రి, కాశీ రాజపుత్రి, సుదర్శనున్నే భర్తగా భావిస్తూ ఉండేది. ఇది చూచి తండ్రి స్వయంవరం ప్రకటించాడు. ఈమె ఎప్పుడు పరధ్యానం ఉంది, ప్రేమలో పడింది అని. దానితో ఆమెకు స్వయంగా వరుణ్ణి ఎన్నుకునే అవకాశం లభించింది. స్వయంవరం ప్రకటించాడు. కాశీరాజు పత్ని ఆమె మనస్సును మార్పొచ్చింది. ఎందుకంటే ఇది అడివేయన పని కాదు. సుదర్శనునికి ఇల్లు లేదు, వాకిలి లేదు, సైన్యం లేదు, ఎలా రాజు అవుతాడు? అందుకై అనేక మంది రాజకుమారులు వస్తారు స్వయంవరంలో. ఎవరినైనా పెళ్లి చేసుకోమని మార్చదు వచ్చింది. కానీ శశికళ వెళ్ళలేదు. స్వయంవరమా సమీపించింది. శశికళ బ్రాహ్మణుతో నన్ను స్వయంవరంలో చేపట్టమని త్వరగా బయలుదేరి రమ్మని వేడుకోదు పంపింది. రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకు రాయబారం పంపింది. ఆ వినతిపై సుదర్శనుడు, తల్లి వద్దని బ్రతిమాన్మైనా నీ దగ్గర సైన్యమా ఏమిటి? మంత్రులు లేరు, సేనానులు లేరు, సైన్యం లేదు, వద్దని నిన్ను. కానీ తల్లిని రథం ఎక్కించి ఒడిగా తాను కూడా కాశీనగరాన్ని చేరుకున్నాడు. సుబాహుడు స్వాగతం పలికాడు. రాశిరాజు సుబాహుడు విడిది గృహంలో ఎంతైనా రాజకుమారుడు, వీడికో విడిది కూడా ఇచ్చేతు. ఇది చూచి యుధాజిత్తు వాడున్నాడు, రెండో భార్య యొక్క నాయన, అయోధ్య. యుధాజిత్తు వీడు నా చేత బ్రతికి ఉంటే కదా స్వయంవరానికి వచ్చేది, అంతలో వీడిని ముగిస్తాననుకున్నాను. ప్రగల్భాలు పలికాడు అందరిలో కూడా. దానిని మిగతా రాజులు ఆక్షేపించారు. అది ఎట్లయితుందో స్వయంవరం ముందు చంపే. స్వయంవరం అంటే ఆ పాప ఇష్టం, ఎవరినేమే కొన్ని, నీది ఒక్కందేనేం, నీ మనమందేనేం. దానితో తగు ముదిరింది. మళ్ళీ సుబాహుడు వచ్చాడు. కాశీరాజు సుదర్శనుడు తప్ప నా కూతురు వేరొకని పెళ్ళాలంటూ ఉంది, మరి దీనికేమంటారు అన్నాడు. సుదర్శనుని పిలిపించి యుధాజిత్తు కుట్రలను తెలిపారు. రాజకుమారులల్లా సుదర్శనుని తిరిగి నువ్వేమో అమ్మాయిని ప్రేమించావు, ఆమె నిన్ను ప్రేమించింది, కానీ మీ సవతి తల్లి నాయన ఉన్నాడే, వాడు కుట్రలు వన్నుతున్నాడు, ముందే చంపి పారేస్తానంటున్నాడు అన్నాడు. సుదర్శనుడు రాజులకు కృతజ్ఞత తెలిపాడు నాకు తెలియజేసినందుకు. తల్లితో పాటు స్వయంవరానికి వచ్చాడు. ఏం చేస్తాడని సుదర్శనుడు ఆ జగన్మాతనే నమ్ముకున్నాడు. దైవబలం అమ్మ అండం ఉంటే చాలనుకున్నాడు. సుదర్శనుని ధైర్యాన్ని రాజులు మెచ్చుకున్నారు. శశికళ స్వయంవరానికి వచ్చి వీరి మధ్య మరి వచ్చి చూసింది. వీళ్ళ మధ్య నిలవలేను, నాకు సుదర్శనుడు ఒక్కడే భర్త, నన్ను ఇచ్చి పెళ్లి చేయి అని. సుబాహుడు రాజకుమారులను తన కుమార్తె పట్టుదల చూచారా అని వివరించాడు. క్షమించమన్నాడు. యుధాజిత్తు దీనికి అంగీకరించలా. నీ బిడ్డ వచ్చి స్వయంవరంలో పాల్గొనేట్టుగా హెచ్చరించాడు. తండ్రి చెప్పిన కూతురు వినలే. నా కూతురు రేపు స్వయంవరానికి రాగల ఉపాయం ఆలోచించాడు. ఓ ఎత్తెత్తినాడు కాశీరాజు సుబాహుడు. రేపట మీరల్లా ఓపిక బట్టి ఉంటే రేపు ఇస్తుందట అని అందరినీ బంధించి ఆ రాత్రే సుదర్శన్తో పెళ్లి చేయమన్నది ఆమె. సుబాహుడు కూతురు మాట విని పెళ్లి జరిపించారు. రాత్రి రథాలు, గజాలు, గుర్రాలు, దాసీజనము, వస్త్రాలు ఆ కాలం రాజు సమర్పించారు. అన్నీ ఇచ్చి కానుకగా మనోరమన అమ్మ ఈమె నీ కోడలు బిడ్డగా చూసుకో అని అప్పగించాడు. మంగళ వాయిద్యాలతో ఇంకా కోట నుంచి సాగనంపాలి.
వాయిద్యధ్వనులని రాజు పెళ్ళి ముగిసినట్లుంది అనుకున్నారు. సుబాహుడు రాజులతో పెళ్లి భోజనం చేసి వెళ్ళమని కోరాడు. బయటకు వచ్చి అవు జరిగిపోయింది రాత్రే, మీరు పెళ్లి భోజనం చేసి సానుకూలంగా వెళ్ళండి అన్నాడు. అర్జునుని ధైర్యం చూచి కాశీరాజు సాగనంపాడు. ఏం భయం లేదు, వాకిండు తెరిపించు, నేను వెళ్తానన్నాడు. శత్రుజిత్తు సుబాహునితో యుద్ధానికి తలపడ్డాడు. నువ్వు చాలా మోసం చేశావని శత్రుజిత్తుగాడు తలపడ్డాడు. సుదర్శనుని ప్రార్థన చేశాడు. అమ్మను క్లీం క్లీం అని చెప్పని చేశాడు. ఓ 1000 అనుకోండి. దేవి ప్రత్యక్షమైంది. భీషణ గర్జన చేసింది. అద్భుత యుధాజిత్తు సుదర్శనుని ఎదిరించాడు. దేవి శరవర్షం అక్కడనే ప్రత్యక్షమైంది సింహం మీద. బాణవర్షం కురిపించి యుధాజిత్తును, సవతి కొడుకు శత్రుజిత్తును, పిండను సంహరించింది. సుబాహుడు దేవిని ప్రస్తుతించాడు. అమ్మ అండగా వచ్చావా అని. ఇది కామబీజాక్షర మహిమ, క్లీం మహిమ. సుబాహుడు అమ్మను కాశీలో శాశ్వతంగా అమ్మ నీ గుడి కడతాను ఉండమని కోరాడు. ఆమె తథాస్తు అన్నది. ఇప్పటికీ ఆమె గుడి ఉంది. సుదర్శనుని అయోధ్యకు పంపి దేవి రాజు చేసింది. అక్కడ యుధాజిత్తు పని అయిపోయింది. వాళ్ళ స్వదేశానికి రాజు చేసింది. ఆ దేవిని మనం ఎలా ప్రసన్నం చేసుకోవాలి? కృష్ణాష్టమి కానీ, చతుర్దశి రోజు కానీ, అలాగనే చైత్రం, ఆశ్వీజమాసం, చైత్రం లలిత పుట్టిన రోజులు, ఆషాఢమాసం ఆశ్వీజమాసం దుర్గకిష్టం, ఆషాఢమాసం శాకంబరి, మాఘం శ్యామల ముఖ్యమైన మాసాలు. కృష్ణపక్షాల్లో అష్టమి, నవమి, చతుర్దశి. అమ్మను తప్పగా పూజించాలి. క్లీంకార దేవతను. లలితనైతే శుద్ధపక్షంలో చతుర్దశి పౌర్ణిమలు. సుబాహుడు మరి గర్భాలయం, దుర్గాలయం కట్టించాడు అమ్మకు. ఎక్కడ? ఇప్పటికీ ఉంది కాశీలో. ఇంతటితో క్లీంకార మహిమ ఏమిటో మనకు తెలిసి వచ్చింది కదా బాబుద్దారా. అందుకయ్యే హ్రీంకారాసన గర్భితానరశిఖాం అగ్ని గోళమిది. ఇక్కడ మన్మథకూటం, ఇది అగ్నికూటం. అక్కడ హ్రీంకారాసన శక్తిమయం గర్భితానరశిఖాం రం రం రం, అక్కడ బీజం శిఖాం. సౌక్లీం, ఈ రెండు కలివి. సౌ మోక్ష బీజం, మరి క్లీం కామరాజ బీజం, కామబీజం. ఇది మధ్యకూటం, కామరాజకూటంలో. సౌ క్లీం, ఈ రెండు కళలు ఇక్కడ. ఒకటి సౌ, ఒకటి క్లీం, కళాభిభ్రతి. ఇక్కడనే ఆ సౌకు సవర్ణాంబరధారిణి, హిరణ్యవర్ణం అని ఎక్కడ చెప్తే ఇక్కడ సభ్యేశాడు ధారిణి. ఇక్కడ విశుద్ధ చక్రం ఉంది. సవర్ణం అంటే బంగారు మాల అనే కాదు, అక్షరములతో పొదగబడిన ఆకారాది క్షకారాంతం వరకు ఉన్నటువంటి అక్షరమాలే వాగ్దేవికి, విశుద్ధ చక్రానికి అలంకారప్రాయం. అది సవర్ణాంబరహారిణి వరసుధా ధౌతాం. ఎన్నిసార్లు చెప్పినా అగమ్యంగానే ఉంటుంది. అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కాదు మీకు. ఓం అంటే అమృత బీజం, ఇక్కడ కుదుస్తుంది. రమ్ అంటే అగ్ని బీజం. మరి అగ్నిస్ఫోరకంగానే
ఇక్కడ ద్వాదశాంతాలు దాటుకొని రావాలి సుషుమ్నాద్వాడి గుండా సహస్రారం చేరాలి. అది రహస్యం. అందుకే అప్పుడు అమృతవర్షం కురుస్తుంది. ఆ చుట్టుకొని ఉన్నటువంటి ఆ పాము, కుండలిని శక్తి అనే పాము వచ్చి కాడు వేస్తుంది చంద్రుణ్ణి. అమృతవర్షం కురుస్తుంది. అదే వరసుధా ధౌతాం, శ్రేష్టమైన అమృతతో తెల్లబడిందని కాదు, వకారము రకారం. ధౌతాం అగ్ని శుచి కావాలి, వర్ష శుచి కావాలి. ధౌతాం త్రినేత్రోజ్వలం, 3 కళ్ళు. పుస్తకము, పాశము, అంకుశము, స్రక్కు, భూషలు. ఆమె ఎవరో కాదు, మూలస్వరూపమైన పార్వతి గౌరీ. గౌరవర్ణం గలది. ముందు ఖాళీగానే ఉంది. బురదేదో ఆనందం పట్టలేక గౌరా అన్నాడట శివుడు. టయానికి వేచి ఉండింది. తెల్లగా మారిపోయింది అమ్మ. పసుపు తెలుపు మధ్య రంగు. మరి గౌరీం త్రిపురాం మూట్లో ఉంది ఆమె. పరాత్పర కళాం, పరాకళ కాదు, పరాత్పరమైన కళ. శ్రీచక్ర సంచారి, ఇదే శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలో ఎప్పుడూ తిరుగుతుంటుంది. శిఖరాగ్రము నుండి అమృత వర్షం కురిపిస్తుంది. ఇక్కడికి నుండి ఆచమించుట కేశవ నారాయణ మాధవ కేశవాయుధ నారాయణ స్వామ. ఏమిటి? కంఠశుద్ధి కావాలి. ఒక్కసారిగా అన్నం దిగడబోదు, ఆహారం దిగడబోదు. దిగడబోవాలంటే ముందు కంఠం సాఫీగా సాగాలి, 4 నీళ్ళ చుక్కలు తాగాలి. అందుకయ్యే కేశవ స్వహ నారాయణ స్వాహ మాధవ స్వహ. అలాగనే శైవులైతే శైవపరమైన పలుకులు, అలాగనే శాక్తేయులైతే తత్వాచమనం అని పేరు. ఈ ఆచమనాలు చేస్తారు. అక్కడ 3 సార్లే ఆచమించాలి. కేశవ నారాయణ మాధవ. ఇంకా గోవిందాయ నమః అక్కడ నామాలు మిగతా 21. అది అక్కడ 24 తత్వాలు, గాయత్రి అక్షరాలు. సరే, ఏది ఎట్లయినా వినాయకునికి 21, అమ్మ సంఖ్య 3 కలిస్తే 24. 4, 2 కలిస్తే షట్కమైంది కుమారస్వామి. అంతా వాళ్ళే. ఇది శాక్తేయం. శాక్తేయము శివునిదే కాదు. 24 నామాలు, 24 తత్వాలు. 24లోనే 21 + 3 24ని గుర్తుపెట్టుకోండి. గణపతి అమ్మ. మళ్ళీ ఆ 2 కలిసి 24ను మళ్ళీ కూడితే 6 అవుతుంది. ఇది అసలు సిద్ధాంతం. ఇంకా ఆచమనం అంటే పూజ చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా ముందేం చేయాలి? కంఠశుద్ధి కొరకు చేయు ప్రక్రియ ఇది. కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవ స్వాహ అని 3 స్వాహాకారాలు చెప్పి మళ్ళీ గోవిందాయ నమః నమకారాలు చెప్తాడు. సాధారణ ఆచమనం ఇది. కానీ 24 విష్ణునామాలు చెప్పిస్తూ ఉంటారు. శైవులు శైవనామాలు చెప్పిస్తారు. శాక్తేయులు మాత్రం అమ్మ నామాలు కాదు, తత్వాచమనాలు చేస్తారు. తత్వము అంటేనే తత్, ఆ పరబ్రహ్మము, త్వం నీవే. 4 వేదాలు చెప్పేది అదే. అయమాత్మానం బ్రహ్మ, తత్వమసి. ఇవే అహం బ్రహ్మ, బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఎన్ని చెప్పినా తత్వం ఈ 2 ఉన్నాయి. ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో అతడి వేరు కాదు, నీలోనే ఉన్నాడు, నువ్వే.
అందుకై అది తత్వం. తత్వాచనాలు చేస్తారు. తత్వం అనగా తత్ అంటే పరబ్రహ్మ, స్వం అనగా నీవు, నేను. ఆ పరబ్రహ్మనేది రావాలి. దాన్నే కదా శంకరాచార్యులు అంత గట్టిగా పెట్టుకుంది. ఈ మధ్వాచార్యులు వీళ్ళందరూ ద్వైతం విశిష్టాద్వైతం వెల్లడించారు. జీవుడు వేరు, దేవుడు వేరు. సత్యంత వరకు ఈ భావనతోనే కొలుస్తుండడమే. ఒరే నాయన వేస్ట్ ఎందుకు చెప్తావు, నకి రట్టతి డొంకుం కరణి. ఈ వ్యాకరణము, అది కాల మీమాంసం, జ్యోతిషం, ఈ శాస్త్రాలు నీ పొట్టేమన్నా నింపుతాయేమో కానీ భుక్తిని ఇస్తాయేమో కానీ ముక్తిని రాగా అద్యా పట్టుకో. నామస్మరణ దేవుంది చెయ్యి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజాముఢమతే అన్నాడు. ఆయనకు తేడలేదు శివుడన్నా, ఆయనే శివుడు. అందుకై గోవింద భజన చేయమన్నాడు. ఇది తత్వాచమనం. చూడండి, శాక్తేయంలో ఏ మంత్రము చిన్నది తీసుకో, దానికి 4 అక్షరాలు జోడించాలి. ఐం హ్రీం శ్రీం క్లీం. ఓం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, తీసేయి, మనకొద్దు. ఐం హ్రీం శ్రీం క్లీం ఈ 4 చేర్చినాక ప్రతిదానికి మరి ఐం కయేయీల హ్రీం ఆత్మతత్వం శోధయామి స్వాహ. ఐం కయేయీల హ్రీం వాగ్భౌగుణం, అది నీ ఆత్మతత్వాన్ని తెలియజేస్తుంది అని. ఐం కనీసం ఐం క్లీం సౌహ అన్న నీళ్లు తీసుకోండి. రెండోది ఐం హ్రీం శ్రీం, ఐం హ్రీం శ్రీం క్లీం, మళ్ళా క్లీం హసక హర హ్రీం విద్యాతత్వం శోధయామి స్వాహ. అక్కడేమో ఆత్మతత్వం, ఇక్కడేమో విద్యాతత్వం. మరి క్లీంలో సౌహు సకల హ్రీం సాకు సా, సకల హ్రీం శివతత్వం శోధయామి స్వాహ. శివుడు ఎవరో ఆయన తత్వం తెలుస్తుంది, ఆత్మతత్వం తెలుసుకుంటాడు. రెండోది విద్యాతత్వం తెలుసుకుంటాడు, శివతత్వం. మళ్ళా అయినాక ఈ 3 తీసుకోండి. ఐం కయే జీల హ్రీం క్లీం హసక హర హ్రీం, మరి హ్రీం సకల హ్రీం, ఐం కయే జీల హ్రీం క్లీం హసక హర హ్రీం సౌహు సకల హ్రీం. మళ్ళీ బీజాక్షరాలతో సహా ఈ కూటమి అక్షరాలు, పంచదశి అక్షరాలు చేరుస్తే సర్వతత్వం శోధయామి స్వాహ. ఆత్మస్వరూపుడము నీవే, విద్యాస్వరూపుడము నీవే, తత్వస్వరూపుడము నీవే, సర్వతత్వస్వరూపుడము నీవే. అది వైష్ణవం కావచ్చు, శైవం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, షణ్మతాల్లో అన్నీ నీవే అని ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం అను 4 బీజాక్షరాలు ఉన్నాయి. మళ్ళీ ఐం హ్రీం శ్రీం క్లీం అనేది ప్రతిదానికి ముందు చేర్చండి. ఐం క్లీం సౌహు అన్న బాలా బీజాక్షరాలు, అది ఐం క్లీం సౌ. అమ్మది ఐం హ్రీం శ్రీం. ఈ 4 తత్వముల ముందు ఐము కయ్యే ఈల హ్రీం ఆత్మతత్వం శోధయామి, ఈ సకల హ్రీం పంచదశిలోనిది ప్రథమ కుటం. ఆత్మతత్వ స్వభావము పరిశుద్ధపరచుకున్నటకు శరీరాన్ని. ఈ మొదట జలపానంలోని మొదటి ఉద్దేశము. అట్లే క్లీం హసక హర హ్రీం విద్యాతత్వం శోధయామి ఏం చెప్పాడు? విద్యలు పరిశుద్ధమవుతాయి.
శుద్ధ విద్యాదేవత మన అమ్మ అక్కడ పెట్టుకున్నాం. రెండో జలపానం చేయండి. సకల హ్రీం శివతత్వం శోధయామి స్వాహ. శైవ సాహిత్యం వల్ల నీకు వంట పడుతుంది, పరిశుద్ధమవుతుంది. ఐం కయ్యల హ్రీం క్లీం హసకల హ్రీం సకల హ్రీం. అప్పుడు అన్నీ కలిస్తే సర్వతత్వాలు కొరకు పరిశుద్ధపడతాయి. మీకు అవగాహన చేసుకుంటావు. మరి దాన్నే మరి సదాశివతత్వం ఉంది. శివతత్వం దాటినాక అది ఐదవది. శోధయామి స్వాహ అందురు. ఇందు పంచదశిలో ఆత్మ, విద్య, శివ, సదాశివములు పరిశుద్ధము కావించబడును. ఇట్లు ఇక సంకల్పాదులు చెప్పుకుంటాం పూజలో. ముందు ఆచమనం చెప్పాం. శ్రీచక్ర పూజలో యంత్రరాజాయ విద్మహే అని మొదలు పెట్టండి. మహామంత్రాయ ధీమహి తన్నో యంత్ర ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రంతోనే మీరు వినియోగించుకోండి. ఇది తప్ప వివేకం. ఇక సమయం కోరినాను, అర్థం చేసుకోండి. అంతవరకు నేను దీక్షకు నేనే వెళ్ళిపోతున్నాను. చిన్న పని కాదు. ఈ మహావిద్యలు ఉపదేశం చేయడం సమర్థత ఉందా లేదా? ఇప్పుడు వీళ్ళలో నాకు ఒకరిద్దరు తప్ప 5 మందికి ఉపదేశిస్తున్నా. వాళ్ళు ప్రవేశం చేయగలిగినారే కానీ పరిపూర్ణులు అనే మాట అర్థం లేదు. నేను మొదట ఉపదేశం చేసిన వాణి శ్రీ విద్యానాథుడు అని ఇచ్చాను. శ్రీ విద్యానందుడు అని బిరుదిచ్చాను. వాని పేరు సాయి కుమార్. విద్యానందుడు అని పేరు ఇచ్చినాను, సార్థకం. వానికి అంత బైహార్ట్. నాకన్నా ఈ వయస్సులో కొన్ని శ్లోకం ఎత్తుకుంటాను. దాంట్లో పోయినా ఆశ్చర్యం లేదు. మనస్సు నిలకడ ఉండదు. కంటిన్యూ చేసే మరి ఆ శక్తి తగ్గుతుంది. అందుకై తాత్కాలికంగా ఇది కొంచెం ప్రక్కన పెట్టి గ్రంథం విస్తారం గనక నిజంగా చెప్తే ఈ రోజుకు గ్రంథమేమో 201 పేజీ అయ్యింది. ఉపన్యాసమేమో 114 పేజీలు అయ్యింది. కోపరేడుతుందా? మీరే చెప్పండి. సగానికి సగం ఉంది కదా. 85 పేజీలు అంటే కనీసం 8 రోజులు కావాలి. ఇప్పుడు రాసిన దానికి, రాయబోయేదానికి బాధ్యత. అందుకే మీకు చెప్పాను, ఇంకా 20కి తగ్గవు. నీకు దినము రావాలంటే కష్టం. ఇంట్లో ఉన్న మనవనికే ఓపిక లేదు. దాని మీద ఎంత భావన, అమ్మే నన్ను నడిపిస్తుంది అనే భావన ఏర్పడితే ఒక్కసారి ఇప్పుడు అంకితమైనాడు. ఈఏ హెడ్ మాస్టర్, ఎంఏ తెలుగు. నేను చెప్తుంటే రాయమంటే రాస్తాడు. నిజంగా ఆశ్చర్యమైపోయింది. 9కు కూర్చుంటే 3 వరకు రాస్తున్నాడంటే 6 గంటలు ఎలా రాస్తున్నాడు? ఆయన రాయబట్టే ఇది 100 పేజీ 200 లేదు. ఇంకా ఒక 100 పేజీలు కావాలి. అప్పటికి కానీ నేను గడన పడలేను. దాని మీద దృష్టి పెడతా. మా ప్రధాన శిష్యుడు శ్రీ విద్యానందుల వారు సెలవు పెట్టుకొని రేపటి నుంచి వస్తున్నాడు. అది గర్వకారణము, ఆనందకారణం. ఒకవేళ ఇది పోస్ట్పోన్ చేసుకుంటానంటే పాపం అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళు ఏం కావాలో బుక్ చేసుకొని ఉంటారు ఫ్లైట్ ఇది అలా అని అది పోస్ట్పోన్ చేయలేకపోయినా కానీ ఈ ఉపన్యాసం మాత్రం పోస్ట్పోన్ చేస్తున్నా. విధి లేని పరిస్థితి. నేను
వీళ్లకు దీక్ష శ్రీ పాదుకాంత దీక్ష ఇవ్వగలిగి దీక్షానామం ప్రసాదించగలిగినానంటే భవిష్యత్తులో నాకు కూడా అక్కడికి ఇప్పుడు 5 మందికి ఇచ్చా, 5, 1, 6 షట్కం చాలు. శంకరుడు తన అనంతరం 4 పీఠాలే పెట్టిపోయాడు. కంచి ఉపపీఠం పెట్టుకున్నాడు కనుక 5. నిజంగా చెప్తే 7 నలుగురికి ఉపదేశిస్తే 5 మంది చాలు నాకు. ఆయన 5 మందిని పెట్టిపోయాడు, నేను 5 మందిని పెట్టిపోతే చాలు అనుకుంటున్నాను. అందుకై కొందరు శ్రోత రూపంలో వింటున్న వారికి కొంచెం ఆశాభంగం కావచ్చు, ఓర్చుకోండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. అది